ఎక్కడున్నారా? రండి, వచ్చి భోజనం చేద్దాం కలిసి. మీరు నడ్డి చూపిస్తారా మాకు? ప్రవీణ్, మన పంట పొలాలు ఎలా పండిస్తున్నావు? బాగానే పండిస్తున్నాను నాన్న. మరి నువ్వు? నేను కూడా బాగానే పండిస్తున్నాను. గొర్రెలు బాగా మేపుతున్నావా? మేపుతున్నాను. సరే, తిన్నాక మేము మీ పనులకు వెళ్ళిపోతాం. సరే నాన్న. సరే రండి, పోదాం రా. నువ్వేనా? బాగున్నావా? ఎట్లున్నా? మంచిగా ఉన్నాను. నువ్వు ఎట్లున్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎట్లున్నావు? మంచిగా మంచిగా హలో ప్రవీణ్, ఎక్కడికి వెళ్తున్నావు? హలో ప్రవీణ్, వ్యాపారం ఎలా ఉంది? ఆ ముసలితో ఎన్ని రోజులు ఉంటావు అన్న? వచ్చాను, మనం వేరే పట్టణం వెళ్ళి మనం మన సొంత పని పెట్టుకుని మనం ఉందాము, మనమే బతుకుదాం. వాడితో ఎంత ఉంటావు? వచ్చేద్దామన్నా. వాడి దగ్గర చాలా ఆస్తి ఉన్నాను కదా, తీసుకొని వచ్చేసి నీ ఆస్తిని తీసుకొని వచ్చేసి. సరే చూస్తా, నేను అడిగి చూస్తా. అడిగాను. సరే అంతేనా? అయితే అంతే అన్న, తీసుకురా. వాడితో ఏముంటావు? సరే అయితే నేను తీసుకొస్తాను. ఇక్కడే ఉంటాను. ఓకే. నానా, ఏంట్రా? మనకి ఆస్తి ఉంది కదా, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చాయి. ఇప్పుడు నీకే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను దూరదేశం వెళ్ళి బతకాలనుకుంటున్నాను. నీతో బతకబుద్ధి కావట్లేదు. ఎందుకు తమ్ముడు? ఇప్పుడు నీకు ఎందుకు నమ్మకం వచ్చింది? నమ్మకం నీకు అనవసరం, పోరా. అయ్యవా? సరే తీసుకో, కానీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ప్రవీణ్, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు. ఒకవేళ నీకు రావాలనిపిస్తే రా. అదేననుకుంటా. ట్రైన్ అన్న వచ్చావా? వచ్చేసాను రా. నాస్తా తీసుకొచ్చేసిన వేరే పట్నం వెళ్ళి మనం బతుకుదాం. సరే కూర్చో. మనిషి తీసుకుంటావా? సరే తీసుకొచ్చి పెట్టా నీకోసం. పోస్తానన్నా. ఏం బ్రాండ్ బాబు? ఇప్పుడే పడదాం దాన్ని రా.
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా నమ్మకురా అరే నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా 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 ప్రభు యేసుని నమ్మకురా నమ్మకురా అరే నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా 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 ప్రభు యేసుని నమ్మకురా భక్తులు నమ్మకురా గమ్మతుడు చేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా భక్తులు నమ్మకురా గమ్మతుడు చేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా నమ్మకురా 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 నమ్ము 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 నమ్మకురా ఆయన నమ్మకురా నమ్మకురా ప్రభు యేసుని నమ్మకురా
ఏమన్నా హాయిగా ఉందిరా చెప్పేది కరెక్ట్ అంటే హాయిగా ఉంటుంది అన్న చెప్పాను కదా వచ్చేయమన్నా పోయినరా రేయ్ ఇంకా లేవన్నా అయిపోయింది తెప్పి ఇంకా తెప్పి పైసలు మూసేసాడు అన్న షాపు అరే వేరే షాప్ కింద తెప్పరా ఇంకా లేవన్నా ఇదిగో లాస్ట్ గా ఉన్నాయి కొన్ని వాటర్ పోయి వాటర్ ఏం రాదే కళ్ళు దొరుకుని పడుకో పడుకో లేపు రే నాన్న లేపుతా లేపుతా పడుకో పడుకో నిద్ర వస్తుందన్నా ఏరి అందరు నాకేంది దొంగలు నేను నమ్మి మా చేసిన స్నేహితులు నమ్మి వచ్చినందుకు నాకు ఈ కర్మ పట్టింది ఏం చేసిండు ఆకలి కూడా వేస్తుంది ఆకలి వేస్తుందన్నా నా పని ఇయ్యానా అన్నా చాలా ఆకలి అవుతుంది అన్న ఏమన్నా తినడానికి పెట్టానా జర పని ఉంటే ఇయ్యాను ఏదన్నా నా దగ్గర ఏం పని ఉంటుంది అన్న నేనే పందులను మేపుతున్నా కావాలంటే నాకు పందులను రాత్రికి వచ్చినాక గంజి పోస్తా సరే అన్న సరే నా కర్మ ఇట్లా కాలేదు పెళ్లి చేయురా కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా పరలోకం చెరురా. చాలా ఆకలి వేస్తుంది ముసలాడు ఎప్పుడు పెడతాడు మా అన్నం అప్పుడొక్కని కొట్టితే ఆకలి తెచ్చుకోవాలి ఇది బతుకు పట్టింది అరే ఏంట్రా నా పందులను మేపమంటే నువ్వు తింటా ఆకలి అవుతుందమ్మా ఆకలి అయితే రాత్రి గంజికి వస్తాను కదరా నడు 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 నడు
క్షోమదేశమున జీవింతుము క్షేమమును కోరు నీ తండ్రి ఏంటి ప్రవీణ్ ఇది మొత్తం బట్టలు తినిపోయినాయి ఎంత మంచిగా పోయినా ఎంత ఆ రోజు వెళ్ళినందుకు నా స్నేహితులు నన్ను విడిచిపోయారు నాన్న. నన్ను మోసం చేశారు నాన్న. అయ్యో సారా ఈ ఊరికంతా తెలియజేది ఏంటంటే నా కొడుకు తిరిగి వచ్చిండు చనిపోయే కొడుకు నా కొడుకు తిరిగి వచ్చిండు కాబట్టి ఒక గొర్రె పిల్లను వధించి ఈ ఊరందరికి భోజనాలు పెడతా. నాన్న ఏంటి ఈయన ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి నా ఇంటికి వస్తే మళ్ళీ నువ్వు భోజనం పెట్టావా? నేను ఇంత చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు ఇంత చిన్న గొర్రెపిల్ల కొనిపిమని నేను ఎప్పుడు అడిగినా నువ్వు కొనిపియవు. ఆయనకి ఇవాళ భోజనం పెట్టావు. అయినా నువ్వు నా పెద్ద కొడుకురా, నువ్వు నా సర్వస్వం మొత్తం నువ్వే. Happy New Year celebration for all. గట్టిగా చప్పట్లు కొడతాం. వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు.